100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చ సాగింది. 1:45 నిమిషాల పాటు అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన వాడివేడిగా చర్చించారు. అయితే ఈ భేటీపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీ ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం కలిగిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపైన చర్చలు జరిపామని చంద్రబాబు ట్వీట్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపైన ఈ సమావేశంలో చర్చించినట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి 2 కమిటీలు వేయాలని సీఎంల సమావేశం నిర్ణయించింది. ఇరు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ నియమించనున్నారు. ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కమిటీ వేస్తారు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి 4 అధికారులు ఉంటారు. తమ స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలపైన ఈ కమిటీ దృష్టి సారిస్తోంది. ఇప్పటికీ ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రులతో మరో కమిటీ వేయాలని సీఎంలు నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీ పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ భేటీ ముగిశాక బట్టి విక్రమార్క, అనగాని సత్యప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. విభజన అంశాలపైన లోతుగా చర్చించినట్లుగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ప్రజాకవి, నా ఆరాధ్యుడు కాళోజీ నారాయణరావు గారు రచించిన నా గొడవ పుస్తకాన్ని బహూకరించడం జరిగింది అంటూ ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించిన పలు ఫోటోలను విడుదల చేశారు. దీనికి స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమైన విభజన సమస్యలపైన చర్చలు జరిపాను. చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపైన ఈ సమావేశంలో చర్చించాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది అని చంద్రబాబు వివరించారు. ఈ సమావేశానికి సంబంధించి పలు ఫోటోలను విడుదల చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.